ప్రభునందు ప్రియులైన మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాన్ని తెలియజేస్తున్నాను. దేవుడు తన కార్యాలను చేయాలని తలంచినప్పుడు సాతానుడు కూడా తన కార్యాలను మొదలు పెడతాడు. అది ఎలాగంటారా? దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటే సాతాను కూడా నిన్ను వాడుకోవాలనుకుంటాడు. ఎలాగో తెలుసా? దేవునికి విరోధముగా. దేవుడేమో తన పనిలో నిన్ను వాడుకోవాలనుకుంటే సాతానుడు దేవునికి విరోధముగా నిన్ను వాడుకుంటాడు. అనగా దాని అర్థం ఏంటంటే దేవుని క్రియలకు పూర్తి విరుద్ధమైన కార్యాలు చేసేవాడే సాతానుడు. సాతానుకు దేవుని విరోధంగా ఉన్న మనుషులే కావాలి, దేవునికి విరోధంగా ఉన్నటువంటి బిడ్డలే కావాలి. గమనించండి, దేవుడు నిన్ను చూస్తున్నాడు, నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. కానీ అపవాది దేవుని చేత నువ్వు వాడబడకుండా అనవసరమైన ఆలోచన, అనవసరమైన మేధాశక్తిని నీకు సాతానుడు నీకు ఇచ్చి దేవుడు చెప్పేదేంటో కూడా గ్రహించలేని స్థితిలోకి తీసుకుని వెళ్తాడు. సో మనం చేయవలసిందంతా ఏంటంటే దేవుడు చెప్పేది ఫస్ట్ వినాలి. అప్పుడే దేవుని కార్యాలు తెలుస్తాయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.